రామ్నాథ్ గారు చెప్పండి, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉంది? కొంత గందరగోళంగా ఉందా? కొన్ని చోట్ల టీడీపీ ఆఫీసులో కూర్చునో, లేకపోతే టీడీపీ వాళ్ళు వెళ్ళి ఇక్కడ సచివాలయాల్లోనూ ఇక్కడ కూర్చునో, ఇవన్నీ ఇప్పుడు మొన్న నారాయణ గారి ఆడియో ఒకటి బయటికి రావటం. సో నిజంగానే ఏపీలో అంత గందరగోళ పరిస్థితి ఉందా? మరి ఎన్నికల సంఘం ఏమైనా జాగ్రత్త తీసుకుంటుందా? ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే స్వయంగా మంత్రి నారాయణ గారితో కమిషనర్, సార్ మీ తెలుగుదేశం పార్టీ యాప్ బాగుంది సార్, మేము వాడుకుంటున్నాం అన్నప్పుడు వెంటనే అది అక్కడి నుండి తొలగించారు, చేయలేదు. కాబట్టి ఈసీ క్రెడిబిలిటీ అనేది ఈ దేశంలో ఆదమ స్థానంలో ప్రస్తుతం ఉంది. కాబట్టి ఈసీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు పెద్దగా. ఇప్పుడు ఏంటంటే మొత్తం గ్రామాల్లో నుండి, మరి ముఖ్యంగా పట్టణాల్లో మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఎస్ఐఆర్ అనేది తమ ఆధీనంలోకి తీసుకున్నారనేది అందరూ చూస్తున్న విషయమే. బిఎల్ఓలు, అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బిఎల్ఏలకు సమాచారం కూడా ఉండడం లేదు. గ్రామాల్లో కూడా ఇంకా చెప్పాలంటే, ఓపెన్ గా చెప్పాలంటే వైసీపీ అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పని కంటే డబల్ ట్రిపుల్ కష్టపడితే తప్పించి వైసీపీ ఈ అంశంలో దాటేందుకు అవకాశం తక్కువ. ఎందుకంటే మొత్తం అధికారులందరినీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎమ్యూనరేషన్ ఫామ్లు మాత్రం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇస్తే మళ్ళీ దానిలో జిరాక్స్ తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ దానిని ఏదో విధంగా తొలగించాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. జనసేన పార్టీ, బీజేపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. జనసేన, బీజేపీ వాళ్ళు కూడా. వైసీపీ వాళ్ళు ఇంకా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి ఓటు వాళ్ళు కాపాడుకుంటారులే అని అనుకుంటే మాత్రం అది సరైనది కాదు. ఎందుకంటే చాలా మందికి వాళ్ళ ఓటు ఏమవుతోంది, ఎస్ఐఆర్ ఏంటి, ఎప్పుడు వస్తారా అనే సమాచారం కూడా లేదు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకొని అధికార పార్టీ మొత్తం ఏదో చేయడానికి ట్రై చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒకటే అనుకుంటోంది, ఈ ఎస్ఐఆర్ అనేది మనకు ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ మనం అనుకున్నది చేయగలిగితే, తెగించైనా సరే మనం అనుకున్నది చేయగలిగితే సగం మనం గెలిచినట్లే ఎన్నికల్లో అని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. ఆ విధంగానే వెళ్తుంది. ఈ రోజే కాదు కదా, 2019 ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ వేదికగానే ఐటీ గ్రిడ్ అని ఒకటి పెట్టి మొత్తం ఏది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ఆధార్, ఒరిజినల్ డేటాని మొత్తం అంతా తీసుకొని ఏ విధంగా చేయాలో చేశారు. కాకపోతే ఆ రోజు అదృష్టవశాత్తు మొత్తం ముందే కనుక్కోవడం వల్ల అది ఆగిపోయింది. కానీ ఈ రోజు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గతంలో కంటే ఇప్పుడు చాలా తెగించి మరి ముందుకెళ్తుంది. ప్రతి విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మనం అనుకున్నది చేసేయాలని. అలాంటి పరిస్థితుల్లో ఉన్న టీడీపీ ఈ అవకాశాన్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రతి గ్రామంలో కూడా తమ నాయకులు, తమ బిఎల్ఏలు వీళ్ళంతా ఎలా వ్యవహరిస్తున్నారనే దాని మీద రోజు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అయితే చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్ కావాల్సిన అవసరం అయితే కొన్ని చోట్ల వైసీపీ వైపు నుండి ఇంకా పెద్దగా స్పందన లేదన్న ఇది కూడా ఉంది ఓపెన్ గా. ఇవన్నీ ఎందుకంటే ఇవి చెప్పుకోకపోతే వైసీపీ వాళ్ళకే నష్టం, ఇవన్నీ దాచుకుంటే వాళ్ళే ఇబ్బంది పడతారు. భయపడుతున్నారే కాదు, అక్కడ కూడా భయపడుతున్నారేమో ఈ గౌరవ భయపడాలి. కొమ్మినేని గారు ఏంటంటే భయపడడం కాదు, కానీ ఇప్పుడు గ్రామాల్లో ఉంటారు, ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎవరు ఉంటారు అనేది వైసీపీ వాళ్ళకు తెలుసు. అలాంటి వాళ్ళ ఓట్లు ఏమవుతున్నాయి, మీకు ఫామ్ ఇచ్చారా లేదా, మీరు దాన్ని నింపడంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు ఆ ఫామ్లు నింపడంలో కూడా ఇబ్బంది పడి పక్కన పడేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో జాగ్రత్తలు తీసుకోవాలి. కరెక్ట్. ఇవన్నీ ఫాలో అప్ చేయాల్సింది వైసీపీ వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. సెంట్రల్ ఆఫీస్ రోజు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఏమవుతుందో మానిటర్ చేయాలి. ఆ లోకల్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో టీడీపీ, బీజేపీ, జనసేనలతో పాటు వీళ్ళు కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళ బిఎల్ఏలు అందరూ సరిగా చేస్తున్నారా లేదని చెక్ చేసుకుంటే మీరు చెప్పినట్లు అది సమానంగా సమన్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. నాగార్జున గారు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 45,000 మందో 44,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,16,00,000 మంది ఓటర్లకి 44,000 పోలింగ్ బూత్లకి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పోలింగ్ బూత్ బిఎల్ఏని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బిఎల్ఏలో ఒక ఏర్పాటు జరిగింది. బిఎల్ఏలందరితోనూ కేంద్ర పార్టీ కార్యాలయంలో వారికి తర్ఫీదునివ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాం. ఒక మాజీ ఉన్నతాధికారి లేకపోతే ఒక అడ్వకేట్తో, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో ఒక వార్ రూము, కంట్రోల్ రూమ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,16,00,000 మంది ఓటర్ల యొక్క వారి హక్కును వారికి తిరిగి పొందేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ క్షణం కూడా అప్రమత్తత లేకుండా లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశాల్లో, బిఎల్ఏలకి సంబంధించిన అంశంలో
భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. వారు అసలు ఎక్కడ బిఎల్ఏలుగా వారి ఎంపిక కూడా జరిగినట్లేదు. అసలు తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన బిఎల్ఏలు అయితే వాళ్ళు ఏదో నిమిషం జరిగింది కానీ వారి ఇంటింటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల బిఎల్ఏలు తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్తే అయా మాకు ఇస్తానన్నటువంటి అమ్మఒడి రాలేదు, మాకు రావాల్సినటువంటి 1500 రాలేదు, మాకు రావాల్సిన నిరుద్యోగ భృతి లేదని వారిని తరిమికొట్టేటువంటి పరిస్థితి నెలకొనింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఓటు హక్కు కోసం కష్టపడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ బిఎల్ఏలు వాళ్ళు ఎవరు పని చేయకపోతుంటే మరి ఇదంతా ఏం జరుగుతుందని మీరు ప్రశ్నించవచ్చు. ప్రశ్న చేస్తుందల్లా స్థానికంగా ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్రనేటువంటి ప్రక్రియని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయడానికి కూటమి ప్రభుత్వం చాలా విశ్వప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, స్థానిక బిఎల్ఏలు ఉన్నటువంటి కంట్రోల్ రూమ్తో వారిని ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నెల్లూరుకి కమిషనర్ ఒక అతను ఉన్నాడు. ఎంత చండాలంగా కమిషనర్ పనిచేస్తున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏని పిలవకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో, అదేవిధంగా ఆయా బూత్లకు పనిచేసేటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్తో ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో మంత్రి నారాయణ గారిని పిలిచి డిప్యూటీ మేయర్ని ఇద్దరిని కూర్చోబెట్టుకొని కమిషనర్ వాళ్ళకి చెప్తాడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లని తీసుకొని వెళ్లకుండా ఉంటుందని. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలతో మంత్రి నారాయణ గారు ఒక టెలికాన్ఫరెన్స్ పెడితే ఈ టెలికాన్ఫరెన్స్లో ఈ కమిషనర్ ప్రత్యక్షం అయ్యి సార్ మీకు ఒక విషయం చెప్పనా, కేంద్ర ఎన్నికల సంఘం మాకు ఒక అప్లికేషన్ ఇచ్చింది సార్, ఆ అప్లికేషన్ దేనికి పనిచేయలా, కానీ నారా లోకేష్ గారు తీసుకొచ్చారు కదా సార్ మై టీడీపీ అనే యాప్, ఇది అద్భుతంగా పనిచేస్తాం సార్, బిఎల్ఓలు గారు మేము కూడా మీకు చెప్తున్నా మీరు కూడా అదే వాడుకోండి అని చెప్పాడు. దాంతోపాటు సాక్షాత్తు ఒక కలెక్టర్, కర్నూలు జిల్లా కలెక్టరో లేకపోతే అనంతపురం జిల్లా కలెక్టరో బిఎల్ఓలు సరిగ్గా తెలుగుదేశం పార్టీ వారికి అనుకూలంగా పనిచేయకపోతే లాగిచ్చి ఒకటి చెంపదెబ్బ కొట్టండి అని నేరుగా కలెక్టర్ చెప్తాడు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు అసలు నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసేటువంటి ప్రక్రియ జరగట్లా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సరంజామా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి జరుగుతుంది. కాబట్టి బిఎల్ఓలనే ఒక ప్రైవేట్ సైన్యంగా వాడుకొని పోలీస్ అధికారులను ఎలా అయితే ఇప్పటిదాకా వాడుకున్నారో అలా బిఎల్ఓల్ని, ఈఆర్ఓల్ని వాడుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ కేంద్ర పార్టీ కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అప్పిరెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి చాలాసార్లు మేము దానికి సంబంధించినటువంటి వినతి పత్రాలు, కంప్లైంట్లు ఇచ్చాం. మేము బిఎల్ఓలకు కానీ, ఈఆర్ఓలకు కానీ, లేకపోతే పనిచేస్తున్నటువంటి కలెక్టర్లకు కానీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు దుర్వినియోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఓటర్లను తీసేటువంటి ప్రక్రియ కానీ జరిగితే బిఎల్ఓలకి, ఈఆర్ఓలకి మరీ ఒక చెప్తున్నాం, మీ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకే కాదు నేరుగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలని సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా సంప్రదిస్తుంది. ఎక్కడైనా అవకతవకలు జరిగి ఎవరైనా అర్హత ఉన్నటువంటి ఓటర్లు కానీ మీరు తెలుగుదేశం పార్టీ వారు చెప్పారనేటువంటి ఉద్దేశంతో వారి ఓటర్లు కానీ తొలగించే ప్రక్రియ కానీ జరిగితే ఉద్యోగాలు పోతాయి, జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారో, నారా లోకేష్ గారో, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి నారాయణ గారో మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అందరికీ ఓటు హక్కు కల్పించేలాగా బిఎల్ఓలు, ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారిని ప్రవర్తించకపోతే తస్మాత్ జాగ్రత్త, నీ ఉద్యోగాలు పోవడానికి మేము ఏమాత్రం కూడా వెనకడుగు వేయం. వారి ట్రాప్ లో పడి మీ ఉద్యోగాలు పోగొట్టుకొని మీకు సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యుల్ని బజారు మీదకి లాగద్దని మరొకసారి మిమ్మల్ని విన్నవిస్తున్నాం. రైట్ రామ్నాథ్ గారు, మీరు చెప్పిన దాన్ని ఆయన విభేదించారు. వైసీపీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరి మీరు కరెక్టా, ఆయన కరెక్టా? ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చెప్పింది కూడా కరెక్టే, పని చేస్తున్నారు. నేను చెప్తున్నది ఏంటి, తెలుగుదేశం పార్టీ కంటే డబల్ చేయాల్సిందే మీరు అని చెప్తున్నారు. అది డబల్ చేయాలంటారు. ఓకే, తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు ప్రజల దగ్గరికి వెళ్లే మొహం లేదంటున్నారు. ఓకే, దాన్ని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు అందుకే కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే దుకాణం తెచ్చారు. దాన్ని కూడా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్ళు పూర్తిగా చేయడం లేదని కాదు, కానీ వాళ్ళ అధికారం చేతిలో ఉంది, అధికార యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి మీరు ఇంకా కష్టపడాలి. ప్రతి ఓటు ఎవరైనా ఫామ్ నింపేందుకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని కూడా మీరు ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. సిటీ పూర్తిగా వదిలేసిందని కూడా చెప్పేది లేదు కదా. రైట్. అయితే ఇంకొక దాని మీద చెప్పండి. ఎల్నిలో విశ్వరూపం రెడ్ లిస్ట్లో రాయలసీమ జూలై సెప్టెంబర్ మధ్య తీవ్ర ప్రభావం.
చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఏమన్నా జాగ్రత్త తీసుకుంటుందా? శ్రీశైలంలో మరి దారుణంగా వాటర్ తగ్గే అవకాశం ఉందని కూడా పేపర్లో ఎక్కడో చదివా నేను, వార్త వచ్చింది. ఈ పరిణామం మీద ప్రభుత్వం అప్రమత్తంగా ఉందనిపిస్తోందా రామ్నాథ్ గారు? ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తే మనకి డ్యాములు నిండుతాయి, అక్కడ కూడా వర్షాలు లేవు, డ్యాముల్లో నీళ్లు లేవు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందంటే అప్రమత్తంగా ఉందని రోజు చెప్తూ ఉంటారు, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ అప్రమత్తంగా ఉంటారు. ఇది ప్రజలు ఎదుర్కోవాల్సిందే ఈ కరువు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రణాళిక రచించి దీన్నంతా గట్టెక్కిస్తారనడానికి అయితే లేదు, ఆలోచన కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికీ కూడా ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో వేరుశెనగ కూడా విత్తే పరిస్థితి లేదు, వర్షాలు లేవు. ఇంకా ఇప్పుడు ఎల్నీలో ఇంకా బలపడుతుంది, జూలై ఆఖరి నుంచి సెప్టెంబర్ వరకు ఇంకా విపరీతంగా ఉంటుంది అంటున్నారు. ఒకవేళ అక్కడక్కడ పంటలు వేసినా కూడా బయటికి వస్తాయి లేదన్న నమ్మకం లేదు. కొన్ని జిల్లాల్లో 80% పంట తక్కువగా వేశారు. అంటే ఎంత తీవ్రంగా పరిస్థితి ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. దీని ఇన్ఫ్లుయెన్స్ వచ్చే ఏడాది కూడా పడుతుంది. ఇప్పుడు వర్షాలు రాకపోతే బోర్ బావుల్లో వచ్చే ఏడాది నీళ్లు కూడా ఉండవు. అంటే రేపు మళ్ళా వర్షాకాలం వచ్చే వరకు కూడా దీని ఇంపాక్ట్ అసాధారణ స్థాయిలో ఉంటుంది. పైగా మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి మొత్తం వ్యవసాయం ఇలా ఇదైపోతే ఏపీ ఎకానమీ రాయలసీమ పరిశ్రమలు క్యూ కట్టి అని రాస్తున్నారు కదా ఎల్లో మీడియా వారు, నిజంగా వస్తే సంతోషమే. ఇక్కడ కొమ్మినేని గారు రాస్తూ ఉంటారు, ఈ రోజు కాదు కదా, 2014-19 మధ్య అసలు 1 ఉద్యోగాలు వచ్చేసాయేమో, మా పిల్లాడికి తప్ప మొత్తం ప్రపంచంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయేమో, మా పిల్లాడు వేస్ట్ అని ఎవరు వాళ్ళు అనుకునే పరిస్థితి మీడియా ద్వారా సృష్టించారు. ఎక్కడ క్యూ కట్టుకున్నారు, 1-2 వస్తే దాన్ని మొత్తం మాదే అంటారు. కడప స్టీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్తే మళ్ళా దానికి శంకుస్థాపన అదే ప్రాంతంలో అదే కంపెనీతో చేసి ఇంకా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా అంటారు. కుప్పం వెళ్ళి ఇది స్వర్ణ కుప్పం చేస్తారంట. జొన్నగిరి వెళ్తారు, ఇప్పుడు నుండి మీ గ్రామం పేరు జొన్నగిరి కాదు స్వర్ణగిరి అని పెట్టుకోండి అంటారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు కట్టిస్తే ఈ గ్రామ సచివాలయాలు కాదు, ఇప్పటి నుండి స్వర్ణ సెంటర్ విశేషం ఏంటంటే 1989 నుంచి కంటిన్యూస్ గా చంద్రబాబు గారు కుప్పంలో ఉన్నారు. అక్కడ చిగురుకోట ఇటువంటి చోట్ల బంగారు ఖనిజాలు ఉండే అవకాశం ఉంది, ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే అది కాస్ట్కి ఎఫెక్టివా కాదా అనేదే చర్చ. ఇప్పుడు సడన్గా త్వరలో బంగారు కుప్పం అవుద్దని చంద్రబాబు గారు చెబుతుంటారు. ఏదైనా ఆ మాటలు మెచ్చుకోవాలండి, ఆయన ఆ రకంగా చెప్పగలగటం గొప్ప విషయమే. చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి స్వర్ణాంధ్ర ఈ పదాలు తప్ప ఇంకోటి రావడం లేదు ఈ మధ్య. మొత్తం ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.